హాయ్ అండి, నేను మీ తారక్. అదే గల్లీ గ్యాంగ్స్టర్ మూవీ కొరియోగ్రఫర్ అండ్ యాక్టర్ అండి. అదే మీరు సినిమా చూసుంటారు. దాంట్లో కర్రోడ్ అనే క్యారెక్టర్ నేనే చేశాను అండ్ ఆల్ సాంగ్స్కి నేను కొరియోగ్రఫీ చేశాను. అయితే నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే, ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, ఏ వీడియో చూసినా ఎక్కడ చూసినా సరే నెల్లూరు 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 నెల్లూరు. ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్క డైరెక్టర్ ఉంటారండి. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ని ఈ మూవీకి. నాది శ్రీకాకుళం డిస్టిక్, మానసా మండలం, సువర్ణపురం. సువర్ణపురం అతను నేను ఒక కొరియోగ్రఫీ చేశానంటే అది సువర్ణపురం సినిమా అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసా మండలం సినిమా అవ్వదు, శ్రీకాకుళం డిస్టిక్ సినిమా అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే, ఆ సినిమాలో ప్రతి టెక్నీషియన్స్, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ఆయనకంటూ సొంత ఊరు ఉంటుంది, సొంత మండలం ఉంటుంది, సొంత గ్రామం ఉంటుంది. అలాగని చెప్పేసి ఆ సినిమా అవ్వదండి. అలానే డైరెక్టర్ ఒక సినిమాని డైరెక్ట్ చేశాడని చెప్పేసి నాది నెల్లూరు సినిమా అంటే, ఇది డప్పు చేసుకోవడానికి అయితే బాగుంటుంది, కానీ ఇది నెల్లూరు సినిమా అని చెప్పడానికైతే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నెల్లూరు సినిమా అనుకుంటే అది నెల్లూరులోనే రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అంటే అన్ని థియేటర్లో రిలీజ్ చేసినంత అవసరం అయితే ఉండదు. అంటే ఇప్పుడు ఈరోజు నేను ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడడానికి మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, చాలా ఇంట్రెస్ట్లో మీరు చూసుంటారు. ప్రతిసారి ఆ నెల్లూరు టీం వాళ్ళు కూర్చున్నారు, నెల్లూరు టీం వాళ్ళు వచ్చారంటే యాజ్ ఏ టీమ్గా నన్ను పిలిచారు. నేను అక్కడికి వెళ్ళాను. మాది శ్రీకాకుళం డిస్టిక్, మాది మనసా మండలం, సువర్ణపురం గ్రామం. మాకు కూడా చెప్పుకోవాలని ఉంటుంది. మీరు యాక్చువల్లీ ఎన్ని సినిమాలని మీరు చూడండి, సినిమా అంతే. ఒక సినిమా ప్రమోషన్స్ కానీ, ఒక సినిమా సక్సెస్ మీట్ కానీ, సినిమాకి సంబంధించి ఏ మీటింగ్ అయినా అక్కడ సినిమా గురించే మాట్లాడతారు. సినిమా డైరెక్టర్ ఎవరు, సినిమా ప్రొడ్యూసర్ ఎవరు, సినిమాకి సంబంధించి పిఆర్ఓ ఎవరు, లేకుంటే టెక్నీషియన్స్ ఎవరు, హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు. అంతేగాని హీరో పలానా ఊరోడా, హీరోయిన్ పలానా ఊరా, లేకపోతే వాళ్ళది ఈ కులమా, మతమ్మా, ఇవేం ఉండవండి. సినిమా ఫీల్డ్లో అసలు అలాంటివి ఏమి ఉండవు. సినిమా అంటే సినిమానేగానే చూస్తాము. ఇప్పుడు మీరు మన పాతకాలం నుండి ఇప్పటి వరకు మీరు చూసి ఉంటారు ఎన్నో సినిమా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో మీకు నేను చెప్పేంత ఇదైతే కాదు. ఎన్నో సినిమాలు చూసుంటారు, ఎన్నో ప్రమోషన్లు చూసుంటారు. ఏ ప్రమోషన్లో కూడాను మాది ఈ ఊరు అని ఏ డైరెక్టర్ చెప్పుకోడు. ఇంతవరకు మీకు ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారండి. పూరి జగన్నాథ్ అవ్వచ్చు, రాజమౌళి అవ్వచ్చు, ఇప్పుడు ఇది అప్పగంగు వచ్చినా సరే, కొంతమంది అజయ్ గారు అవ్వచ్చు, ఇలా చాలామంది డైరెక్టర్లు వచ్చారు. ఏ డైరెక్టర్ గారిదైనా మీకు ఊరి పేరు తెలుసా? సరే, ఆ డైరెక్టరు వాళ్ళకి అనుగుణంగా చాలామంది బిగ్ సినిమా చేయలేక, వాళ్ళు చిన్న స్టోరీ కాబట్టి వాళ్ళకి అనుగుణంగా చాలామంది సొంత ఊర్లో చేస్తుంటారు. అంతెందుకండి, ఓదెలా మూవీ చూసుంటారు. ఆ మూవీలో కూడా ఆ డైరెక్టర్ కూడా వాళ్ళ సొంత ఊర్లోనే చేశారు. అలాగని చెప్పి ఏ రోజు కూడా నా దాసినమా అని డప్పు కొట్టుకోలే. అంటే ఈరోజు నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, ప్రతిసారి నెల్లూరు అనేసరికి బాధ అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఇదే గల్లీ గ్యాంగ్స్టర్ మూవీ హైదరాబాద్లోనే 46 థియేటర్లు ఆడింది. అలానే ఆంధ్రలో పలుచోట్ల 20 థియేటర్లు ఆడింది. అలానే బెంగళూరులో 10 థియేటర్ల వరకు ఆడింది. ఇక్కడ 10 థియేటర్లు ఆడించి వేస్టా, లేకపోతే నైజాంలో 46 థియేటర్లు ఆడించి వేస్టా? అదే సినిమా మాకు దగ్గరలోనే వైజాగ్లో కూడా ఆడిందండి. అలాగని వైజాగ్ సినిమా అని చెప్తానా? నేను శ్రీకాకుళం వాడిని వైజాగ్ సినిమా అని చెప్తానా? ఇప్పుడు ఏంటంటే, ఒక డైరెక్టర్ చేస్తేనే సినిమా అవ్వలే, ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ వస్తేనే సినిమా అయ్యింది. డైరెక్టర్ కూర్చొని కొట్టేలేదు కదండి, కెమెరామెన్ ఉంటారు, దానికి తగ్గట్టు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు ఎవరికొకరు మనకి 24 క్రాఫ్ట్లో ప్రతి ఒక్క క్రాఫ్ ఉంటుందండి. ఆ 24 క్రాఫ్లో డైరెక్టర్ అనేది ఒక క్రాఫ్ అంతే. అంత మాత్రాన డైరెక్టర్ అనేది డైరెక్షన్ చేస్తాను, ఆ లొకేషన్లో చేస్తాను, అది నా ఊరు, నా సొంత ఊరు, ఇది నెల్లూరు సినిమా అని చెప్పడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడడానికి రీజన్ అంటే, ప్రతిసారి నెల్లూరు సినిమా అని చెప్పడం వల్ల అది చాలా బాధ అనిపిస్తుంది. చాలామంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు ఈ సినిమాకి. వాళ్ళ పేరు చెప్పకుండా ఎంతసేపు మా నెల్లూరు సినిమా అని చెప్పేసి మీరు నెల్లూరు గురించే మాట్లాడుతూ, నెల్లూరు అని చెప్తూ, మళ్ళీ నెల్లూరు వాళ్ళని అసలు మెయిన్ ఏంటంటే, నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే,
ఈ సినిమాకి కష్టపడ్డ టెక్నీషియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి. ఈ సినిమాకి టెక్నీషియన్స్ పిలవకుండా సినిమాకి అవసరం లేని వాళ్ళు, అంటే సినిమాకి అవసరం లేని వాళ్ళు అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, వేరేగాని కాదు. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ని అయ్యానండి. ఒక డైరెక్టర్కి ఒక సినిమా చేశానండి. 24 క్రాఫ్ట్లో ప్రతి ఒక్క క్రాఫ్ వర్క్ చేసిందండి. ఇప్పుడు నేను 24 క్రాఫ్ట్లో వర్క్ చేసినప్పుడు నేను ఒక శ్రీకాకుళం డిస్టిక్ వాడిని. ఓకే, సినిమా డైరెక్టర్గా నాకు అవకాశం వచ్చింది, సినిమా చేస్తాను. 24 క్రాఫ్ట్ల వాళ్ళకి విలువ ఇవ్వాలండి. అక్కడ ఏంటంటే నాకు కెమెరామెన్గా నాకు హెల్ప్ చేశారు, అదే ఎడిటింగ్గా నాకు వర్క్ చేశారు, కాస్ట్యూమ్గా నాకు వర్క్ చేశారు, అలానే నాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు, లైట్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు, మేకప్ వర్క్ చేశారు. అలా ప్రతి డిపార్ట్మెంట్ కోసం మనం పొగడాలి. అది పక్కన పెట్టేసి ఎవరో మనకి సంబంధం అంటే సినిమాకే సంబంధం లేదు, సినిమాకే వర్క్ చేయలేదు, మన చుట్టాలని వాళ్ళని వీళ్ళని తెచ్చేసి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు శ్రీకాకుళం చెప్పాను కదండి, సినిమా డైరెక్టర్ నేను అయిన తర్వాత ఈ టెక్నీషియన్ పక్కన పెట్టేసి మా శ్రీకాకుళం సర్పంచ్ అవ్వచ్చు, శ్రీకాకుళం ఎమ్మెల్యే అవ్వచ్చు, వీళ్ళందరిని పెట్టేసి నేను శ్రీకాకుళంలో ప్రమోషన్ చేసి మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మా సర్పంచ్ గారు వచ్చారు, లేకపోతే మా గ్రామ వాలంటీర్ గారు వచ్చారు, ఇదంతా మ్యాటర్ కాదు కదండి. ఇక్కడ మనం చేసేది ఏంటంటే మన కోసం 10 మంది టాలెంట్ని నమ్ముకొని వచ్చారు. అది నువ్వు చేయగలవా లేదనే విషయం పక్కన పెట్టేస్తే నువ్వు కష్టపడి ఒక ప్రొడ్యూసర్ని సంపాదించవచ్చు. ఓకే, ఒక సినిమా దొరికింది అని చెప్పేసి నీ డైరెక్షన్ అది దాన్ని ఏమంటారు, హిట్ అయితే వాళ్ళ లైఫ్ కెరీర్ ఇంకోలా మారిపోతుంది. ఫట్ అయితే వాళ్ళ కెరీరు వాళ్ళ టాలెంట్ ఉన్నా సరే అఘాతానికి వెళ్ళిపోతుంది. అవునా కదండి? ఏంటంటే హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ఎవరి చేతుల్లో మనకు లేదు. కానీ ఒక డైరెక్టర్ని నమ్ముకొని ఎంతమంది టెక్నీషియన్ నమ్ముకొని వస్తే ఆ టెక్నీషియన్స్ గురించి మాట్లాడకుండా ఎంతసేపు నా నెల్లూరు ప్రజలు ఎవరండి అసలు? ఇప్పుడు నేను చాలామందికి నేను చూసాను, ఆ వీడియోలు కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను. ఏ వీడియోలో చూసినా టెక్నీషియన్స్ లేరు. సినిమాకి సంబంధం లేకుండా సినిమా షూటింగ్ నుండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎడిటింగ్ వరకు ఎవరు లేని వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు పక్కన నిల్చొని వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. మరి కష్టపడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి అసలు? ప్రతిసారి ఈ సినిమా ప్రొడ్యూసర్ గారి పేరు యశ్వర్ధన్ సార్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి నేను మాట్లాడాలి. యాక్చువల్గా చెప్పాలంటే యశ్వర్ధన్ అనే సారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. మీరు బాగా గమనించారో లేదండి, ఇన్ని ప్రమోషన్స్ మీటింగ్ అవని ప్రతి యూట్యూబ్ వీడియో అంటే ప్రతి సంబంధించిన ఏ ఫంక్షన్ చేయని ఆయన పేరు వాడారు తప్ప ఆయన ఏ రోజు కూడా ఒక మీటింగ్లో లేరు. ఎందుకు లేరు? ఒక చిన్న క్లారిటీ కావాలి. అంటే ఆయన డైరెక్టర్ గారిని పక్కన పెట్టారా, లేకపోతే డైరెక్టర్ గారు గేలం వేస్తున్నారా? ఆయనకి పిలవకుండా గేలం వేస్తున్నారా? ఒక చిన్న క్లారిటీ కావాలి. ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నానంటే ప్రతిసారి నెల్లూరు అని చెప్పడం అంటే నెల్లూరు అనేది నేను అంటే తక్కువగా నేను మాట్లాడట్లేదండి. ఒక సినిమాకి చాలా 24 క్రాఫ్ట్లు ఉంటాయి. ఆ క్రాఫ్ట్లో ఎవరిది ఏ ఊరో తెలియదు, ఎవరిది ఏ కష్టమో తెలియదు, ఎవరిది ఏ ప్రాబ్లమో తెలియదు, ఎక్కడెక్కడ వాడో వచ్చి వర్క్ చేస్తాడు. మనం మాట్లాడాల్సింది టెక్నీషియన్స్ గురించి, నా ప్రాంతం గురించి కాదు. ఇక్కడ ప్రాంతం అనేది తిండి పెట్టదు. ఈ రోజుకి నువ్వు ప్రాంతం అని చెప్పి నా నెల్లూరు అని చెప్పేసి నువ్వు సినిమా చేసినంత మాత్రాన నెల్లూరులో ఒక్క దగ్గర రిలీజ్ అవ్వలేదు కదా. బెంగళూరులో రిలీజ్ అయింది, తెలంగాణలో రిలీజ్ అయింది, ఆంధ్రాలో పలు చోట్ల రిలీజ్ అయింది. వాటి గురించి మాట్లాడాలి. వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఒక డైరెక్టర్ అయ్యి ఉండి నా నెల్లూరు అంటే నీకు నెల్లూరులో సపోర్ట్ ఉండిపోతే సరే నెక్స్ట్ సినిమా చేస్తావు, మళ్ళీ నెల్లూరులోనే చేస్తావా? అంటే డైరెక్టర్గా బయటకు రావా? మళ్ళీ అనుకోవచ్చు ఇది నేను వెంకటేష్ గారు నేను మీ గురించి మాట్లాడుతున్నానని చెప్పేసి మళ్ళీ తారక్ దొరికాడు, ఏదో మళ్ళీ కొరియోగ్రఫీ చేశాడు, వాడి మీద ఎన్నో కొన్ని ఎలిగేషన్స్ మాట్లాడేద్దాం అని మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ గొడవ పడ్డానికి అని కాదండి, మేము కూడా కష్టపడ్డాం. యాక్చువల్గా చెప్పాలంటే మేము కూడా కష్టపడ్డామండి. అప్పుడు శ్రేయకులం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయవాదం వస్తుంది కదా.
శ్రీకాకుళం నుండి వచ్చా, నేను వర్క్ చేశా, ఆర్ట్ డిపార్ట్మెంట్గా వర్క్ చేశా, సాంగ్స్కి నేను అంటే సాంగ్స్ లిరిక్స్కి వర్క్ చేశా, కాస్ట్యూమ్స్గా వర్క్ చేశా. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్లో మినిమం 24 క్రాఫ్ట్లో మినిమం ఒక 7 క్రాఫ్ట్స్ నేను వర్క్ చేశా. జస్ట్ నా పేరు పడింది కొరియోగ్రాఫర్గానే, కానీ 7 క్రాఫ్ట్స్ నేను వర్క్ చేశా. కానీ నువ్వెన్ని క్రాఫ్ట్స్ చేసావు నీకు ఐడియా ఉందా? అసలు 24 క్రాఫ్ట్స్ నీకేవో ఐడియా ఉందా? ఎంతసేపు నా నెల్లూరు అని పడుతున్నాం. అదే లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేశారు, వాళ్ళ గురించి మాట్లాడలే. మేకప్ గురించి మేము వర్క్ చేస్తారు, వాళ్ళ గురించి మాట్లాడలే. ఎక్కడో ఒంగోలు నుంచి ఒక క్యారెక్టర్ వచ్చి వర్క్ చేసింది, మెయిన్ లీడ్ క్యారెక్టర్ క్వార్టర్, అతని గురించి మాట్లాడలే. వైజాగ్ నుంచి ఒక గాంధీ అనే క్యారెక్టర్ వచ్చి వర్క్ చేసింది. ఇంకా ట్విస్ట్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా గాంధీ అనే క్యారెక్టర్ వర్క్ చేసింది. అంటే చేత కాకపోవడం వలన ఆయన గురించి మీరు మాట్లాడట్లే, ఎక్కడ మీరు మాట్లాడలే. అప్పుడు వైజాగ్ సినిమా అనాలి, ఎందుకంటే ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఇంకో విషయం చెప్పాలంటే ఈ సినిమాకి మెయిన్ చెప్పాలంటే ధర్మ గారు ఈ సినిమాకి కెమెరామ్యాన్గా ఫస్ట్ వచ్చారు. దాని తర్వాత తెలియకుండా ఈ సినిమాకి డైరెక్షన్ ఫీల్డ్లో దిగిపోయారు. ఎందుకంటే కొన్ని అన్ని వాళ్ళ కారణాల వల్ల ఆయన ఈ సినిమాని లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సీన్ మీరు అందరూ చూసుంటారు, గల్లీ గ్యాంగ్స్టర్ అనే సినిమా చూసుంటారు. ఆ సినిమాకి ఆయనే మొత్తం అసలు సినిమాని చేంజ్ చేసింది, సినిమా క్లైమాక్స్ మార్చింది అంతా ధర్మ గారే. ఆయన పేరు రాలే. ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ చేసింది కూడా ధర్మ గారే. ఈ సినిమాకి మ్యూజిక్ కూడా ధర్మ గారు వాళ్ళ అన్నయ్యే. ఆయన పేరు ఎక్కడా రాలే బయటికి. అప్పుడు ఆయనది అమలాపురం అండి. అప్పుడు అది అమలాపురం సినిమా అవ్వదుగా. తారక్ అనేవాడు కొరియోగ్రాఫర్ పేరు వేశాడు, కానీ 7 క్రాఫ్ట్లో వర్క్ చేశాడు. అది శ్రీకాకుళం సినిమా అవ్వదు. ఇక్కడ ధర్మ అనే అతను ఆయన ఒక 7 క్రాఫ్ట్లో వర్క్ చేశారు, కానీ అమలాపురం సినిమా అవ్వలే. చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే పృథ్వీ అనే అతను ఒక 4-5 క్రాఫ్ట్లో వర్క్ చేశాడు. ఆయన వైజాగ్ సినిమా అవ్వాలి కదా, వైజాగ్ సినిమా అవ్వలే. క్వార్టర్ అనే అతను ఒక సినిమాని నమ్ముకొని పాపం సినిమా షూటింగ్ ముందే ఒక 2 నెలల ముందే వచ్చి ఖాళీగా అడుగు తిన్నాడు పాపం. సినిమా ఫ్యాషన్తో, నిజం చెప్పాలంటే సినిమా ఫ్యాషన్తో వచ్చాడు. అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ తర్వాత కూడా వర్క్ చేశాడు, ఆయన యాక్టర్గా చేశాడు. అప్పుడు ఒంగోలు సినిమా అవ్వాలి కదా. ఇక్కడ ఎంతసేపు మన ఒక స్టేట్లో అనేది ఒక డిస్ట్రిక్ట్ గురించే మాట్లాడడం అనేది, నా సినిమా నా ఇది అనేది మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు యాజ్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, డైరెక్టర్గానే మాట్లాడాలి. ఒక సినిమా చేస్తాం, సినిమాని కోసమే మాట్లాడాలి తప్ప ఎంతసేపు నెల్లూరు సినిమా అంటే చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ బాధపడతారు. అసలు ఏ రోజు యశు సారే చెప్పలేదు ఇది నెల్లూరు సినిమా అని. ఎందుకంటే ఆయన బాగా మెచ్యూర్డ్. ఆయనకు తెలుసు సినిమా అంటే సినిమా అంతే. మీరు ఎప్పుడైనా వినుంటారు, తమిళ అవని, కన్నడ అవని, అసలు ఎన్ని భాషల్లో సినిమాలు వస్తున్నాయి. ఇన్ని భాషల్లో సినిమా వచ్చినప్పుడు ఏ భాషల్లో అయినా సరే ఇది నా వెస్ట్ బెంగాల్ సినిమా, నా కన్నడ సినిమా, నా తమిళ సినిమా అని ఎవరు మాట్లాడరండి. ఆ సినిమా డబ్ చేసేటప్పుడు సినిమా గురించే మాట్లాడతారు అక్కడ. అది కార్తిక్ ఓకే హీరోగా చేశాడు, పలానా డైరెక్టర్ చేశాడు, అంతే తప్ప పలానా డిస్టిక్ పలానా స్టేట్ అని ఎవరు మాట్లాడరు. ప్రతిసారి చూస్తే నెల్లూరు అంటారు. నెల్లూరులో ఏ సినిమా చేస్తారండి? నెల్లూరులో లొకేషన్లో చేస్తే నెల్లూరు సినిమా అయిపోద్దా? అలాంటప్పుడు నెల్లూరులోనే రిలీజ్ చేసుకోవాలి, ఇన్ని స్టేట్లో ఎందుకు అవుద్ది? నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ నాకు కూడా ఇంటర్వ్యూలు పిలిచారు. అక్కడ అసలు ఆ ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత ఒక యాంకర్కి అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఒక యాంకర్కి తెలియాలి. నేనేం చేస్తున్నాను అనేది యాంకర్కే తెలియదు. నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది ఒక యాంకర్. ఆ సినిమాలో అంటే క్యారెక్టర్ చేశానా, కొరియోగ్రఫీ చేశానా, అసలు నాది ఏ ఊరు, అసలు నేనెవరు, అసలు నేనేం చేస్తున్నాను అని నా గురించి ఏం తెలియకుండా తను క్వశ్చన్ చేయడానికి ఒక యాంకర్ కూర్చుంది. కానీ అక్కడ 4 కూర్చున్నారు, వాళ్ళ 4 గురించి తనకు తెలుసు. మరి ఎంత కష్టపడి నేను మిమ్మల్ని అందరు నమ్ముకుని అంత దూరం వచ్చింది, అది కరెక్ట్ కాదండి. అంటే ఫ్యూచర్లో మీరు ఎన్ని సినిమాలు అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు,
ఒకటైంది పక్కన పెట్టండి, మైండ్లో ఫస్ట్ తీసేయండి. నెల్లూరు, శ్రీకాకుళం, వైజాగ్, లేకపోతే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఇలాంటివి ఫస్ట్ తీసేయండి. సినిమా ఒక డైరెక్టర్ చేశాడు ఒక సినిమా. ఈరోజు మనం బాలా గారి గురించి చెప్పుకుంటున్నాం. ప్రతిసారి మన సినిమా ప్రమోషన్లు అవ్వచ్చు, మీరు గమనించుంటారు లేదా ఆడియన్స్, మా డైరెక్టర్ గారు అవని, లేకపోతే రీసెంట్గా ఇంట్రెస్ట్ ఇచ్చిన టెక్నిక్స్ అవ్వచ్చు, ప్రతిసారి బాలా గారితో పోల్చుకుంటున్నారు. అదే బాలా గారు ఏ రోజు కూడా నా తమిళ సినిమా, లేకపోతే బాలా గారు సొంతంగా పుట్టిన ఊరి గురించి చెప్పలేదు. సినిమానిగానే చూడండి. ఊర్లో తీసామని చెప్పి అది ఊరి సినిమా అవ్వదు, జిల్లాలో తీసామని చెప్పి జిల్లా సినిమా అవ్వదు. ఎందుకంటే చాలామంది టెక్నీషియన్స్ కష్టపడితేనే ఆ సినిమా అవుద్ది. ఇంకొకసారి నెల్లూరు అని చెప్పకండి అయ్యా, పరుగులు దొబ్బేస్తున్నారు. ప్రతిసారి నన్ను ఫోన్ చేస్తున్నారు, ఏంటి నెల్లూరు ఏంటి అంటున్నారు. ఎంత కష్టపడి హైదరాబాద్లో రిలీజ్ చేసి బెంగళూరులో రిలీజ్ చేసి ఇవన్నీ చేస్తుంటే నెల్లూరు సినిమానా అని అడుగుతున్నారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఫ్యూచర్లో మీరు చాలా ప్రాజెక్టులు చెయ్యండి. ఎందుకంటే నెల్లూరులో మినీ ఇండస్ట్రీ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, నేను చాలామంది చూసా. కానీ దయచేసి మీరు సినిమా చేసినప్పుడు నెల్లూరు సినిమా అని మాత్రం చెప్పుకోకండి, సినిమా అని చెప్పుకోండి. మీకు చాలా ఫ్యూచర్ ఉంటుంది. నెల్లూరు సినిమా అని చెప్పకండి. నెల్లూరు సినిమా అని చెప్పుకోవడం వల్ల మీకు మీరే తక్కువ చేసుకుంటున్నారు. ఒక స్టేట్ అండి, ఒక స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అన్ని జిల్లాల్లో నెల్లూరు అంత ఒక జిల్లాలో ఒక ఇండస్ట్రీ మీరు ఎలా లేపగలరు? ప్రతిసారి నెల్లూరు సినిమా అని చెప్పుకుంటే మిగతా జిల్లాలో ఏంటి అంటే మిగతా స్టేట్ ఏంటి? నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి. మీకు మీరే తక్కువ చేసుకుంటున్నారు నెల్లూరు సినిమా అని చెప్పి. గర్వంగా చెప్పుకోండి మన స్టేట్ సినిమా అని. పక్క స్టేట్లో కూడా నా సినిమా పడుతుందని గర్వంగా చెప్పుకోండి. మీకు మీరు ఎందుకు నెల్లూరు సినిమాని తక్కువ చేసుకుంటారు? ఈరోజు గల్లీ గ్యాంగ్స్టర్ అనేది 3 స్టేట్లలో పడింది. 3 స్టేట్లలో పడిందని చెప్పుకోకుండా ప్రతిసారి నెల్లూరు అని చెప్పి మీకు మీరే తక్కువ చేసుకుంటారు. అలా చెప్పుకోవడం తప్పులేదు, ఎందుకంటే చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, యాక్చువల్గా డైరెక్టర్కే పక్కన పెట్టారు కాబట్టి. ఎందుకంటే ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను కారణం ఏంటంటే మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాలి కూడా. అవి చాలా కారణాలు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ప్రతి సినిమాలో మోసాలు చేయడం, కొన్ని సినిమాలు ఉన్నాయండి రీసెంట్గా మోసాలు చేసి బతికేస్తుంటారు. అలా మోసాలు చేయడం కొన్ని ఉంటాయి. అందుకని నేను చెప్తున్నాను, ఓకే నా విషయం పక్కన పెట్టండి, మోసాలు చేశారు ఏం చేశారు పక్కన పెట్టండి, కానీ దయచేసి నెల్లూరు సినిమా అని చెప్పుకోకండి. ఎందుకంటే మన సినిమాలో చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేశారు. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ ఊళ్ళో కానీ లేకపోతే బయట కానీ నా సినిమా అని చెప్పుకోవాలంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూ చూసినా సరే నెల్లూరు కుర్రాలు అని వస్తుంది. నెల్లూరు కుర్రాలు అంటే ముగ్గురు మీరు కష్టపడితే సినిమా అయిపోయిందా? ప్రతిసారి నెల్లూరు కుర్రాలు అని ప్రతి దీంట్లో మీరు మాట్లాడేస్తున్నారు. మీరు నెల్లూరులో కష్టపడితే సినిమా అయిపోయిందా? గల్లీ గ్యాంగ్స్టర్ సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరండి? ఒక వైజాగ్ కుర్రాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ మెయిన్ కొరియోగ్రాఫర్ ఎవరండి? శ్రీకాకుళం కుర్రాడు. దాంట్లో మెయిన్ ఇంకొక లీడ్ క్యారెక్టర్ ఎవరండి? ఒంగోలు కుర్రాడు. ఇంకొక క్యారెక్టర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎవరండి? అతను చెన్నైలో ఉంటారు, సత్య. మెయిన్ క్యారెక్టర్లు ఎక్కడెక్కడో ఉన్నారు. ఇందులో రితిక్ అనే ఒక అమ్మాయి హీరోయిన్గా చేసింది, అమ్మాయిది ఒక వైజాగ్. ఇంకొక ప్రియా అని ఒక అమ్మాయి చేసింది, ఆవిడది అనంతపూర్ ఓకే సంథింగ్, అంటే కడప డిస్ట్రిక్ట్ అటువైపు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి వచ్చారు. ప్రతిసారి నెల్లూరు సినిమా అంటారు. మీ నలుగురే చేస్తారు సినిమాని, నాకు అర్థం కాదు. అసలు మీరు ఆలోచించండి. అంటే నేను అడుగుతున్నాను కదా, చిన్నగా అంటే కోపంగా కాకుండా కాకుండా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతిసారి నెల్లూరు అనే వాళ్ళు ఎంతమంది టెక్నీషియన్స్ అక్కడ నుండి వచ్చి మీకోసం కష్టపడితే నెల్లూరు సినిమా అని చెప్తున్నారు. చాలా చీప్గా అనిపిస్తుంది. మీకైతే ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు సినిమా అవ్వచ్చు. చాలా చోట్లలో మన సినిమా గల్లీ గ్యాంగ్స్టర్ రిలీజ్ అయింది. ఆ సినిమా నేను కొరియోగ్రాఫర్ అండి. జస్ట్ ఏంటంటే జనాలకి తెలియాలి. అంటే చాలామంది అడిగారు నన్ను, అంటే నెల్లూరు అంటే నెల్లూరు సినిమాని అడిగారు. అందుకే ఈరోజు నేను అలా మామూలుగా సరదాగా మాట్లాడుతున్నాను. ఇది నెల్లూరు సినిమా అయితే కాదండి. 3 స్టేట్లలో రిలీజ్ అయింది.
పర్లేదు, సినిమా చాలామంది చాలా బాగుందని చెప్పారు. సినిమాని చూడండి, మాకు సపోర్ట్ చేయండి. కానీ నెల్లూరు సినిమా అయితే కాదండి. నెల్లూరు సినిమా అయితే కాదు. చాలామంది కష్టపడితేనే సినిమా అయింది. సినిమాకి మతము కులం ఉండదు. అలానే ఈ జిల్లా ఆ జిల్లా, ఈ స్టేటు ఆ స్టేట్ ఉండదండి. సినిమా సినిమా అంతే. ఇంకెవరు మీరు ఎవరు నాకు ఫోన్ చేసినా సరే నెల్లూరు సినిమా అయితే అడగండి. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నెల్లూరు సినిమా అంటుంటే. నేను ఒక శ్రీకాకుళం కుర్రోడిని. దాంట్లో మెయిన్ గాంధీ క్యారెక్టర్ ఒక వైజాగ్. అలా ఓకే, ఆ పేర్లు ఎందుకు, ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుండి వచ్చిన వాళ్ళండి. నెల్లూరు సినిమా అని చెప్పడం వల్ల మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుంది, తక్కువ చేసినట్టు అవుతుంది. నెల్లూరు సినిమా అయితే అని చెప్పుకోకండి దయచేసి. యశ్వర్ధన్ సారు చాలా డబ్బులు పెట్టి మన సినిమాని చేశారు. ఆయన నెల్లూరు సినిమా అనుకుని ఆయన ఏ రోజు డబ్బులు పెట్టలే. ఒక సినిమా ఇండస్ట్రీలో నాకంటూ కొరియోగ్రాఫర్గా ఒక స్థానం వస్తుంది. నేను డబ్బులు ఖర్చు పెట్టిన ఒక సినిమా అనేది ఒక సినిమా రంగంలో ఆ సినిమా అనేది ఒక పొజిషన్లో ఉంటుందని ఆయన చేశారు తప్ప ఏదో నెల్లూరు సినిమా అని చేయలేదు. సపరేట్గా నెల్లూరు సినిమా అంటే అది ఒక షార్ట్ ఫిల్మ్ అవుతుంది, సినిమా అయితే అవ్వదు. దయచేసి ఇంకెప్పుడు చెప్పుకోకండి. అది ఎవరెవరు చెప్తున్నారో మీకు అందరికీ అర్థమవుతుంది. మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏదో వీడియో చేయాలి అనుకోవడం, మళ్ళీ నన్ను ఏదో బ్లేమ్ చేయాలనుకోవడం అదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే నెల్లూరు అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించాను. మీరు ఒకసారి ఆలోచించండి. మనస్ఫూర్తిగా ఇంట్లో పడుకునేటప్పుడు మనస్ఫూర్తిగా కూర్చుని ఆలోచించండి. మీరు ఎంత కష్టపడి సినిమా చేశారు కదా. నెల్లూరు అనుకుంటే నా సినిమా ఎంత కష్టపడి చేశాను, నెల్లూరుకే పరిమితమా అని మీకు అనిపించదా? నేను అనుకోవచ్చు నేను ఇలా మాట్లాడాను. మీకు మీరే ప్రశాంతంగా పడుకొని ఆలోచించండి. నేను ఎంత కష్టపడి నెల్లూరు సినిమానా లేకపోతే స్టేట్ మొత్తం గర్వించే సినిమానా అని మీరు ఆలోచించుకోండి. లేదు నెల్లూరు సినిమా అనే అనుకుంటే, ప్రతిసారి మా నెల్లూరు వాళ్ళే కుర్రాలే కష్టపడ్డారే అనుకుంటే అందులో మీ ముగ్గురే ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ఆ ముగ్గురు వాళ్ళు కూడా చేత కాకపోతే ఎక్కడెక్కడ వాళ్ళమో వచ్చి ఆ సినిమాని గొట్టెక్కించాం. అప్పుడు కూడా పెద్దగా ఏం రాలే, కానీ గొట్టెక్కించాం. ఇంకా ఏం చేద్దామన్నా ఇంకా అంతే ఉంది చెప్పుకోవాలంటే. ప్రతిసారి నెల్లూరు సినిమా అని చెప్పుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. దయచేసి ఇంకెప్పుడు అలా చెప్పుకోకండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మిమ్మల్ని నమ్ముకొని చాలామంది టెక్నీషియన్స్ అదే మీ నెల్లూరు వస్తారండి. మీ నెల్లూరులో చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, చాలామంది మీకు నమ్ముకొని వస్తారు. దయచేసి మీరే నెల్లూరు అని చెప్పుకోవడం వల్ల మీకు మీరే తక్కువ చేసుకుంటున్నారండి. నెల్లూరు ఓకే, మీ నెల్లూరులో ఒక మినీ ఇండస్ట్రీ ఉంది, మీకు మీరే చాలామంది ఆర్టిస్టులు కానీ ప్రతి టెక్నీషియన్స్ ఉంది, నేను కాదనను. కానీ బయట నుంచి చాలామంది వర్క్ చేస్తున్నారు. అలాగని కాకుండా నెల్లూరు సినిమా గురించి మీరు ఆలోచించకండి. మీరు నెల్లూరులో సినిమా చేస్తున్నారు, అది మన ఇండియా గర్వించే సినిమా అవ్వాలి, లేకపోతే మన స్టేట్ గర్వించే సినిమా, అదే మన తెలుగు జాతి గర్వించే సినిమా అవ్వాలి. అంతేగాని నెల్లూరు సినిమాని చెప్పుకొని మీకు మీరు తక్కువ చేసుకోకండి. మీకు మీరు తక్కువ చేసుకున్నట్లయితే మీకు నెల్లూరు అని చెప్పుకొని మీ ఒక థియేటర్లోనే రిలీజ్ చేసుకోవాలి, అదర్ స్టేట్లో మీరు రిలీజ్ చేయకూడదు. అంటే రిలీజ్ చేయకూడదు అంటే నేను రూల్ మాట్లాడట్లే, రూల్ అని కాదు, మీరు స్టేట్ అని చెప్పుకోకుండా నెల్లూరు అని చెప్తున్నారు కదా, అందుకు నేను మాట్లాడాను. మీ నెల్లూరు వాళ్ళకి చాలామంది బాధ అనిపించవచ్చు. సార్, మీ నెల్లూరు వారికి ఎవరిని ఇబ్బంది పెట్టడం అని కాదు, నేను ఆ బాధ ఏంటంటే, మీరు ఇంత గొప్పగా సినిమా చేసి, మీరు ఎంత పెద్ద టెక్నీషియన్తో వర్క్ చేసి మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుని ఆఖరికి మీ నెల్లూరు భజన కొట్టుకొని నెల్లూరులోనే మీరు చేసుకుంటారని నా బాధ సార్. మీరు బయటికి రండి సార్, ఇండస్ట్రీ చూపించండి, ఇది సినిమా చేసామని చూపించండి. అంతే తప్ప మీ నెల్లూరుని ఇండస్ట్రీ చేద్దాం అనుకోకండి, అది ఎప్పటికీ అవ్వదు. అది చాలా కష్టం, దానికంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. పోనీ అది అవుతుంది అనుకుంటే దానికి మినిమం ఒక 15 years 20 years పడుతుంది. అప్పటి నుండి ఇప్పటివరకు డబ్బు చేసుకోవడం కన్నా మనకు మనం పేరు సంపాదించుకోవాలి. కాబట్టి నెల్లూరు అని చెప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఎందుకంటే మనందరం తెలుగు కలమ తెలుగులోనే ఒదిగి ఉంటున్నాం కాబట్టి ఆవిడని మర్చిపోకండి. నెల్లూరు అని చెప్పుకోకుండా మన సినిమా అని చెప్పుకోండి.
అది కాకుండా మీ గురించి చాలామంది కష్టపడి అక్కడికి వస్తారు. మీరు నెల్లూరు అని చెప్పుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కూడా. అది అర్థం చేసుకోండి మీరు. అలాంటప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నెల్లూరు వాళ్ళే అవ్వాలి, బయట వాళ్ళు అవ్వకూడదు. దయచేసి ఇంకా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది ప్రతిసారి నెల్లూరు, నెల్లూరు అంటే. ఎందుకంటే సినిమా మంచి సక్సెస్ వచ్చిందండి. చాలా దగ్గరలో చాలా మంచి అంటే కొన్ని కొన్ని థియేటర్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా గురించి. కానీ అక్కడ కూడా మీరు నెల్లూరు సినిమా ఏసుకోవడం వల్ల నాకు బాధ అనిపించింది. అందుకే నేను మాట్లాడుతున్నాను అంతే. ఓకే ఆడియన్స్, మీరందరూ సినిమా చూడండి. చాలా బాగొచ్చింది సినిమా. అది కొంచెం బోల్డ్‌గా ఉన్నా సరే సినిమా మాత్రం చాలా బాగొచ్చింది. చూడండి. చూసి మీరందరూ సపోర్ట్ చేసి కొంచెం రివ్యూ ఇవ్వండి. రివ్యూ ఇచ్చిన తర్వాత సినిమా బాగాలేకపోతే డైరెక్ట్‌గా ఇప్పుల తారకేశ్వరరావు నా ఫేస్‌బుక్ అవని, ఇన్‌స్టా ఐడీ గాని ఏదైనా అవని దాంట్లో డైరెక్ట్‌గా కామెంట్ చేయండి. సినిమా బాగుంటే పొగడండి. సినిమా బాగాలేకపోతే తిట్టండి. కానీ ఇది నెల్లూరు సినిమా అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. బాయ్.